చాలా కాలం క్రితం ఏదెను తోటకు ఆవల ఆదాము మరియు హవ్వ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారికి 2 కుమారులను అనుగ్రహించాడు. పెద్దవాడి పేరు కయిన్, చిన్నవాడి పేరు హేబేలు. కయిన్ భూమిని దున్ని విత్తనాలు నాటి పంటలు పండించేవాడు. అతడు బలంగా కష్టపడి పనిచేసే రైతు. హేబేలు మాత్రం పచ్చని కొండల మీద గొర్రెలను మేపుతూ ప్రశాంతంగా జీవించేవాడు. 2 అన్నదమ్ములు కలిసి ఆడుకుంటూ కలిసి పెరిగారు. కాని వారి హృదయాలు మాత్రం వేర్వేరు దారుల్లో నడిచాయి. ఒకరోజు వచ్చింది, దేవునికి అర్పణ చెల్లించే రోజు. కయిన్ తన పొలం నుండి కొన్ని పంట పొలాలను తెచ్చి దేవునికి అర్పణగా పెట్టాడు. కాని అతడు మేలైన వాటిని ఎంపిక చేయలేదు. అతని హృదయంలో పూర్తి భక్తి లేదు. కేవలం ఒక ఆచారంగా చేశాడు. హేబేలు మాత్రం తన గొర్రెల్లో మొట్టమొదట పుట్టిన అత్యంత మేలైన గొర్రెపిల్లను తెచ్చాడు. మోకాళ్ల మీద వంగి కన్నీళ్లతో హృదయపూర్వకంగా దేవునికి సమర్పించాడు. అతని అర్పణలో ప్రేమ ఉంది, భక్తి ఉంది. దేవుడు హేబేలు అర్పణను చూసి సంతోషించాడు. ఆకాశం నుండి వెలుగు దిగి వచ్చి హేబేలు అర్పణను అంగీకరించింది. కాని కయిన్ అర్పణ వైపు దేవుడు చూడలేదు. కయిన్ ముఖం చీకటి పడింది. అతని కళ్లల్లో బాధ, కోపం కలిసి మండాయి. నా అర్పణ ఎందుకు తిరస్కరించబడింది? హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించబడింది? ఈ ఆలోచన అతని హృదయాన్ని కాల్చేసింది. కయిన్లో అసూయ రగిలింది. తమ్ముడి మీద కోపం పెరిగింది. అతడు తల వంచుకుని చీకటి ఆలోచనలతో నడిచాడు. దేవుడు అతని బాధను చూశాడు మరియు ప్రేమతో అతనితో మాట్లాడాడు. దేవుడన్నాడు, కయిన్, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు మంచిగా చేస్తే మీ అర్పణ కూడా అంగీకరించబడుతుంది. కానీ జాగ్రత్త, పాపం మీ తలుపు దగ్గర పొంచి ఉంది. అది నిన్ను మింగాలని చూస్తోంది. నువ్వు దాన్ని జయించాలి. కాని కయిన్ దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు. అతని హృదయం అసూయతో, కోపంతో నిండిపోయింది. అతడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక సాయంత్రం కయిన్ తన తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. హేబేలు, పద, పొలంలోకి వెళ్దాం అని పిలిచాడు. హేబేలు ఏ అనుమానం లేకుండా చిరునవ్వుతో అన్నయ్య వెంట నడిచాడు. పొలంలో ఎవరూ లేరు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి నీడలు భూమి మీద పరుచుకున్నాయి. ఆ నిశ్శబ్దంలో కయిన్ తన తమ్ముడి మీద చేయి చేసుకున్నాడు. హేబేలు, ఆ అమాయకుడు, ఆ భక్తుడు నేల మీద పడిపోయాడు. మానవ చరిత్రలో మొట్టమొదటి హత్య జరిగింది. హేబేలు రక్తం భూమిలోకి ఇంకిపోయింది. ఆ భూమి దేవుని దగ్గరికి మొరపెట్టింది. దేవుడు కయిన్ని అడిగాడు, కయిన్, మీ తమ్ముడు హేబేలు ఎక్కడా? కయిన్ బదులిచ్చాడు, నాకు తెలీదు. నేను నా తమ్ముని కాపలాదారుడునా? అతడు దేవుని ముందే అబద్ధం చెప్పాడు. దేవుడన్నాడు, నువ్వు ఏమీ చేశావు? నీ తమ్ముని రక్తం భూమి నుండి నా దగ్గరికి మొరపెడుతోంది. దేవుని గొంతులో బాధ ఉంది, కోపం ఉంది. అది ఒక తండ్రి బాధ, తన బిడ్డ చేసిన పాపాన్ని చూసిన బాధ. దేవుడు తీర్పు విధించాడు, ఇప్పటి నుండి ఈ భూమి నీకు పంటనివ్వదు. నువ్వు ఈ లోకంలో తిరుగాడే దేశద్రోహివి అవుతావు. విశ్రాంతి అనేది నీకు ఉండదు. కయిన్ ముఖంలో భయం కమ్ముకుంది. కయిన్ వేడుకున్నాడు, ఈ శిక్ష నేను భరించలేను. ఎవరైనా నన్ను చంపేస్తారు. దేవుడు తన కరుణతో కయిన్కు ఒక గుర్తు పెట్టాడు, ఎవరూ అతన్ని చంపకుండా ఉండేలా. ఈ గుర్తు శిక్షతో పాటు దేవుని కరుణకు కూడా గుర్తు. కయిన్ దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. నోదు అనే దేశంలో నివసించాడు. అతని జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు. దేవుని నుండి దూరమైన వాడి జీవితం ఎంత ఖాళీగా ఉంటుందో కయిన్ అనుభవించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తోంది. అసూయ, కోపం ఇవి పాపానికి తలుపులు తెరుస్తాయి. దేవునికి మనం అర్పించేది ఎంత అనేది కాదు, ఎంత హృదయపూర్వకంగా అర్పిస్తున్నామో అదే ముఖ్యం. హేబేలు చిన్న అర్పణ, కానీ అది హృదయం నుండి వచ్చింది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం తప్పు చేసినా ఆయన మనల్ని హెచ్చరిస్తాడు, మనకు అవకాశం ఇస్తాడు. కయిన్కు కూడా గుర్తుపెట్టి కాపాడాడు. దేవుని ప్రేమ అనంతం. మన హృదయాలను ఆయనకు తెరిచి
నిజమైన భక్తితో ప్రేమతో జీవిద్దాం.